కూడి వచ్చినటువంటి దేవుని పిల్లలందరికీ వేరే యేసుక్రీస్తు నామం పేరిట వందనములు శుభం తెలియజేసుకుంటున్న ప్రియులారా, అందరూ ప్రార్థనలో ఏకీకరించినట్లయితే ప్రార్థన చేసుకొని దేవుని యొక్క అమూల్యమైన మాటలను ధ్యానిద్దాం ప్రియులారా. ప్రార్థన. పరలోకమందు ఉన్నటువంటి మా యొక్క తండ్రి, ఈ యొక్క పరిశుద్ధమైన నామం బట్టి ఈ యొక్క ప్రియకుమారుడు మా రక్షకుడు యేసుక్రీస్తు ద్వారా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము నాయన. నువ్వు రాయించిన జీవగ్రంథంలో నుండి ఒక అమూల్యమైన సందర్భాన్ని తండ్రి మేము ఆలోచిస్తూ ఉన్నాం. ఈ యొక్క విషయాలు స్వీకరించిన తర్వాత నీకు నమ్మకముగా బ్రతికే అవకాశం కల్పిస్తామని చెబుతూ ఉన్నటువంటి నాకు సంయోచితమైనటువంటి జ్ఞానాన్ని అందించమని వింటున్న నీ పిల్లలందరూ మరి చక్కగా విని అర్థం చేసుకొని నీ కొడుకు బ్రతుకులాగా అవకాశం కల్పించమని ఈ యొక్క ఆరాధన కార్యక్రమం అంతటిలో తోడుగా ఉందామని చక్కటి వాతావరణాన్ని తండ్రి అనుకూలపరచమని ఈ ప్రార్థన ఈ ప్రియకుమారుడు అయినటువంటి యేసుక్రీస్తు ద్వారా అడిగి వేడుకొస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లారా, మీకు ముందుగా ప్రకటింపబడిన విధముగా మరి ఈరోజు బైబిల్ గ్రంథంలో నుండి ఒక చక్కటి సందర్భం మనం ఆలోచిస్తా ఉన్నాం. అదే యేసు తల్లి మరియ కంటే ధన్యులు ఎవరు? యేసుక్రీస్తు యొక్క తల్లి మరియ, ఆమె కంటే ధన్యులు ఎవరు? ప్రియమైన దేవుడున్నారా, ఒక వచనం చూసుకుందాం. మొదటగా కీర్తన గ్రంథం 119వ అధ్యాయం 119వ అధ్యాయం 18వ వచనం. కీర్తన గ్రంథం 119వ అధ్యాయం 18వ వచనం. నేను నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యమైన సంగతులను చూచునట్లు నా కన్నులు తెరువుము. ఇక్కడ భక్తుడు దేవుణ్ణి అడుగుతా ఉన్నారు, ప్రభువా, నేను నీ ధర్మశాస్త్రమందు నువ్వు రాయించిన మాటలలో నేను చదువుతా ఉన్నప్పుడు నా కళ్ళకు నువ్వు ఎలాంటి మాటలు చూపించాలంటే నేను ఆశ్చర్యపోవాలి. నేను అలా చదువుకుంటా వెళ్ళిపోతూ ఉన్నప్పుడు ఈ మాటలు చదివినప్పుడు నాకు ఆశ్చర్యం కలగాలి. అలాంటి ఆశ్చర్యమైన సంగతులు మరి నేను చూసినట్లు నా కన్నులు తెరువును. నేను అలా చదువుకుంటూ వెళ్ళిపోతాను, దాటుకుంటూ వెళ్ళిపోతాను. కానీ నా యొక్క మనోరథాలు వెలిగించు. నీ ధర్మశాస్త్రం ముందు ఆశ్చర్యమైన సంగతులు రాయబడి ఉంటాయి. అయితే అవి నేను చూసి అర్థం చేసుకోవాలి. నా కన్నులు తెరువు. ముఖ్యమైన దేవుని పిల్ల, మరి ఈరోజు మరి ప్రత్యేకంగా మరి ఈ కూడికలో మీరందరూ దేవుని మాట వినడానికి వచ్చారు. మరి ఈ యొక్క సందర్భంలో దేవుడు రాయించిన జీవగ్రంథంలో నుండి మనం కొన్ని విషయాలు ఆలోచిస్తూ ఉన్నాం. ఈ ఆలోచించే విషయాలు ఎలా ఉంటాయంటే ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. మీరు ఆశ్చర్యపోతారు. భక్తులు కూడా అదే అడిగారు, నీ ధర్మశాస్త్రం ముందు ఆశ్చర్యమైన సంగతులు నా కన్నులకు కనవలసుము, నా కన్నులు తెరువు. నేను చూడాలి, వాటిని నేను తెలుసుకోవాలి.
ప్రియమైన దేవుని పిల్లారా, యేసు తల్లి మరియ కంటే ధన్యులవు. ప్రియమైన దేవుని పిల్లారా, మొదటిగా మనం ఆలోచిస్తే గర్భఫలం అనేది ఎవరి వాళ్ళంటే దేవుడి వాళ్ళు. గర్భఫలము దేవుడిచ్చు బహుమానం. చూద్దాం ఒకసారి, వచ్చాము చూసుకుందాం ఒకసారి. కీర్తనల గ్రంథం 127వ అధ్యాయం. కీర్తనల గ్రంథం 127వ అధ్యాయం 3వ వచనం. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. గర్భఫలం దేవుడు ఇవ్వాలి. దేవుడు ఇచ్చేటువంటి గిఫ్ట్ అది ఏంటంటే అది గర్భఫలమే. పెళ్లికి వచ్చిన వాళ్ళు ఎన్నెన్నో రకాల గిఫ్ట్లు ఇస్తారు. ఎవరు ఇవ్వనిది ఆ గిఫ్ట్ ఏంటంటే, ఆ బహుమానం ఏంటంటే గర్భఫలమే. ఈరోజు మనుషులు మరి గర్భఫలం లేనప్పుడు లోకంలో డాక్టర్లను పట్టుకుంటారు. డాక్టర్ల దగ్గరికి వెళ్తారు, డాక్టర్ చుట్టూ తిరుగుతారు. కానీ డాక్టర్లకే డాక్టర్, వైద్యులకే వైద్యుడు, పరమ వైద్యుడు ఆయనే దేవుడు. ఆయన చుట్టూ తిరగాలని ఆలోచన ఉండదు ప్రియమైన దేవుడు. అయితే గర్భఫలం ఇచ్చేది ఎవరంటే దేవుడే. ఆయన చెంతకు వెళితే గర్భఫలం వస్తుంది. ఒకనాడు ఇశ్రాయేలీయులు ఆ ప్రజలకు ఏం చెప్పాడంటే, ఒక మాట చూద్దాం. ద్వితీయోపదేశకాండం 14వ వచనం. ద్వితీయోపదేశకాండం 14వ వచనం. 7వ అధ్యాయం ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 14వ వచనం. సమస్త జనముల కంటే ఎక్కువగా నీవు ఆశీర్వదింపబడదు. నీలో మగవానికే గాని ఆడుదానికే గాని గుడ్డుతనం ఉండదు. నీ పశువులోనైనను ఉండదు. ఇశ్రాయేలీయులకు దేవుడు చెబుతున్న మాట, ఇదిగో మీలో ఉన్నటువంటి పురుషులు కావచ్చు, స్త్రీలు కావచ్చు, మగవానికి కానీ ఆడ స్త్రీ కానీ ఎవరికి గొడ్డుతనం ఉండదు. గొడ్రాలు, నేను కనలేని విధంగా ఉన్నాను అని చెప్పవలసిన స్థితిలో మీరు ఉండరు. అయితే మీరు ఏం చేయాలంటే 12వ వచనం, మీరు ఈ విధులను విని వాటిని అనుసరించి నడుచుకొనిన యెడల, నా మాటలు మీరు విని వాటిని అనుసరించాలి. నా మాట విని అనుసరిస్తే మీలో ఎవరైనా పురుషుడు కావచ్చు, స్త్రీ కావచ్చు, గుడ్డుతనం ఉండదు. అంతేకాదు, మీకున్న పశువులు కూడా అవి కూడా గుడ్డుతనంతో ఉండవు. అవి కూడా డెవలప్ అవుతాయి. ముఖ్యమైన దేవుని పిల్లరా, మరి పిల్లలు లేరు, దేవుడు మాకు ఇవ్వలేదు, ఇక మాకు కలుగుతాదో లేదో అని ఆలోచన పడిన వాళ్ళు ఈ మాట వినాలి. దేవుడి మాట విని ఆయన మాట ప్రకారంగా జరిగిస్తే మరి దేవుడు గర్భఫలాన్ని ఇస్తాడు. ఎందుకంటే ఇచ్చేది ఆయనే. సంవత్సరాలు గడిచిన సమయం లేట్ అయిందొచ్చు, కానీ దేవుడి మీద ఆధారపడితే ఆయన ఇస్తాడు. ఆయన ఇవ్వగలడు. దేవునికి సాధ్యము. ఇంకా ఆలోచిస్తే గర్భఫలం ఆడడం మాత్రమే కాదు, దేవుని మీద భక్తిగా ఉంటే, దేవుని మాట నువ్వు పాటిస్తే దేవుణ్ణి నువ్వు ప్రార్థనలు అడగచ్చు. గర్భఫలం ఇవ్వని అంతవత కాదు. ఒకవేళ నీకు ఆడపిల్లలు ఉన్నారా, నీకు ఆడపిల్లలు ఉంటే మగపిల్లాడు కావాలని కూడా అడగచ్చు. చాలామంది ఒకరు, ఇద్దరు, ముగ్గురు ఆడపిల్లలు ఉంటేసరికి ఆపరేషన్ చేస్తారు. దేవుని అడగచ్చు కదా. ఎవరో చెప్పారు, ఇక 4వ సంతానం వచ్చిందంటే ఇక నువ్వు భరించలేవు,
ఇప్పటికే ఈ మూలికను ఎప్పుడు పోషిస్తావు? ఇలా కారణాలు చెప్పేసరికి ముగ్గురిని గంటనే ఇక అభాషణ చేస్తారు. ప్రియమైన దేవుని పిల్లారా, దేవుడి మీద భక్తిగా ఉంటే దేవుణ్ణి అడిగి మగ సంతానం అడగచ్చు, ఛాన్స్ ఉంది, అవకాశం ఉంది. ఎందుకంటే ఒకనాడు హన్న ఆమె అడిగింది. చూద్దాం ఒకసారి సమూయేలు మొదటి గ్రంథం, సమూయేలు మొదటి గ్రంథం మొదటి అధ్యాయం 11వ వచనం. సైన్యములకు అధిపతియగు యెహోవా నీ సేవకురాలైనటువంటి నన్ను నాకు కలిగి ఉన్న శ్రమను చూసి నీ సేవకురాలైన నన్ను మరొక జ్ఞాపకం చేసుకుని నీ సేవకురాలైన నాకు మగ పిల్లను దయచేసిన ఎడల. అంతకుముందు ఆమెకు అసలు ఎటువంటి మగ శిశువు కానీ ఆడ శిశువు కానీ ఆమెకు లేదు. ఆమె గొడ్రాలుగా ఉన్నటువంటి ఆమె ఇక డైరెక్ట్గా అడగమే మగ శిశువుని అడిగింది. ప్రభువా గర్భఫలం ఇవ్వు అని అంతలో ఒక మాట అడగలేదు, అలా అడిగి వదిలేదు. అసలు అడగడంలో కూడా కోరిక కూడా ఎలా అడిగిందంటే, ఇదిగో పురుషుడు స్త్రీలో నీ ఇష్టం అని లేదు, ఇదిగో మగపిల్లాన్ని ఇవ్వాలి, నువ్వు నాకు ఇస్తే ఇదిగో నేను ఏం చేస్తానంటే అక్కడ ఆమె చెప్తా ఉంది, వాని తల మీదికి క్షౌరపు కత్తి ఎన్నటికీ రానియక వాడు బ్రతుకు దినములన్నించ నేను వారిని యెహోవాకు నీకు అప్పగింతునని మొక్కుబడి చేసుకొనెను. ప్రియమైన దేవుని పిల్లారా, దేవుణ్ణి అడగవచ్చా? ప్రభువా నువ్వు నాకు గర్భఫలం ఇస్తే, ప్రభువా నువ్వు నాకు మగ సంతానం ఇస్తే ఇదిగో నీకు ఇస్తాం, నీలో పెంచుతాం. అలా రిక్వెస్ట్ చేసినప్పుడు, అలా ప్రార్థన చేసినప్పుడు ఆయన ఇవ్వవచ్చు, అవకాశం ఉంది. అయితే ఇంతవరకు బాగానే ఉంది. అయితే మరియ, యేసు యొక్క తల్లి మరియ గర్భఫలం గురించి అడగలేదు, గర్భఫలం కావాలని అడగలేదు. కానీ అప్పటికే మరి యేసేపుకు మరియకు ప్రదానం చేయబడ్డారు. వారైతే ఏకం కాలేదు. వారు ఏకం కాక మునిపే ఆ టయానికి ముందే పరలోకంలో ఉన్న దేవుడు ఏం చేశాడంటే గబ్రియల్ అనే దేవుడిని పంపారు. ఇక భూమి మీదకి ప్రపంచ మానవాళిని రక్షించడానికి ఒక రక్షకుడిని దేవుడు పంపే కాలం ఆసన్నమైంది. ఆయన భూమిని పంపాలని నిర్ణయం చేస్తున్నాడు. ఆయన ఈ భూమికి వస్తాడని ఎప్పుడో ముందుగానే ప్రవక్తల నోట పలికించాడు. యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనం ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే అక్కడ ఉంది. యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనం ఒకసారి చూడండి. కాబట్టి ప్రభువు తానే ఒక సూచన మీకు చూపును, ఆలకించుడి. కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలును పేరు పెట్టును. కన్యక గర్భవతి అయి కుమారుని కంటుంది. యేసు పుట్టుగా జరగ మునిపే యేసును గూర్చి ముందే ప్రవక్తల నోట పలికించాడు. ఈరోజు ఈ మాట చదివిన తర్వాత కన్యక కంటుందా, కన్యక కనగలదా? ఇలా ఎన్నో విధాలుగా మాట్లాడుతూ మరి బైబిల్ను దూషిస్తూ ఉన్నారు. ప్రియమైన దేవుని పిల్లారా, కన్యక కనగలదు. శాస్త్రీయమైన ఆధారాలతో మన చర్చిలో కూడా ఒకసారి మాట్లాడాను. ఒకసారి వినాలనుకుంటే ఈ వీడియో కిందనే డిస్క్రిప్షన్లో ఒకసారి లింక్ ఉంటుంది, అక్కడ సబ్మిట్ చేస్తాను, మరి చూడాలన్న వారు చూడవచ్చు. ప్రియమైన దేవుని పిల్లారా, కన్యక కనగలదు. కన్యక గర్భవతి కుమారుని కంటుంది. యేసుక్రీస్తు గురించిన ప్రవచనం, ఆ ప్రవచనం యేసుక్రీస్తు విషయంలో నెరవేరింది. ప్రియమైన దేవుని పిల్లారా, అయితే దేవుడు మాట ఇచ్చాడు,
కన్యక గర్భవతి అవ్వాలి, కుమారుని కనాలి, ఆ వ్యక్తి భూమి మీదకి రావాలి, భూమి మీద పరిశుద్ధంగా జీవించాలి, ప్రపంచ మానవాళి కొరకు ఆయన శిలువలో బలియాగం జరగాలి. మరి అలా జరగాలంటే కన్యకను చూశారు. కన్యక ఎవరున్నారు ఆ తరంలో చూస్తే ఈ మాట చదివిన తర్వాత కూడా ఎందరో విషయాలు ఈ విషయం చేసిన తర్వాత ఆలోచించి ఉంటారు. దేవుడు ఏమైనా నాకు అవకాశం ఇస్తాడేమో, ఈ తరంలో దేవుడు నాకు ఏమైనా అవకాశం ఇస్తాడేమో అని స్త్రీలు ఎదురు చూసి ఉండొచ్చు. కానీ ఎవరికి దక్కని భాగ్యము మరేది దక్కింది. ప్రియమైన దేవుని పిల్లలారా, లోకంలో కూడా ఎక్కువగా చదివినా కానీ ఉద్యోగం రాకపోవచ్చు. కొంతమంది సరిగా చదివితే ఉద్యోగం వస్తుంది. దేవుడు చెప్పాడు, ఒడిగలవారు యుద్ధంలో గెలవరు, జ్ఞానం గలవానికి అన్నం దొరకదు. మరి ఎందుకు ప్రభు అలా జరిగింది? ఏ టాలెంట్ లేకపోయినా ఎందుకు వాళ్ళు అంతా డెవలప్ అవుతా ఉన్నారు అన్నప్పుడు దేవుడు చెప్పాడు, అవన్నీ అదృష్టవశము చేతనే, కాలవశము చేతనే జరుగుతున్నాయని ప్రసంగంలో ఉంటుంది. అదృష్టం అంటే ఏదో అనుకోకూడదు, ఆ అదృష్టం కూడా దేవుడు ఇవ్వాలి. ప్రియమైన దేవుని పిల్లలారా, కన్యక గర్భవతి అయి కుమారుని కను. కన్యకలు ఆ రోజు ఈ వచనం విన్న తర్వాత దేవుడైనా నాకు అవకాశం ఇస్తాడా? ఒకవేళ కన్యకగా నేను కుమారుని కని మరి దేవుడికి నేను ఇస్తాను, ఆ వచనం నా యందు ఏమైనా నెరవేరుతుందా? ఎదురు చూసిన వాళ్ళు కూడా ఉండొచ్చు. కానీ దేవుడు ఎవరికి అవకాశం ఇచ్చాడంటే ఇదిగో మరీగా అవకాశం ఇచ్చాడు. లూకాసు వార్త 1వ అధ్యాయం, లూకాసు వార్త 1వ అధ్యాయం 26వ వచనం నుండి చదువుకున్నాం. 26వ వచనం నుండి లూకాసు వార్త 1వ అధ్యాయం 26వ వచనం. 6వ నెలలో, ఎన్నో నెల? 6వ నెల. ఈ 6వ నెల ఎప్పుడంటే బాప్తిస్మం ఇచ్చే యోహాను ఎలిజబెత్ తల్లి గర్భంలో ఉంటాడు. బాప్తిస్మం ఇచ్చే యోహాను ఎలిజబెత్ గర్భంలో ఉంటాడు. ఆ టైం 6వ నెల. ఒకవేళ డౌట్ అయితే ఒకసారి పై వచనం చూడండి, ఒకసారి పై వచనం చూడండి. నన్ను కటాక్షించిన దినములలో ప్రభు ఇలాగ చేసిన అనుకొని, ఎవరు అనుకున్నారంటే 24వ వచనంలో పదం ఉంటుంది. ఒక ఆమె, అతని భార్య ఎలిజబెత్. ఆ ఎలిజబెత్ అనుకుంటుంది, నన్ను కటాక్షించిన దినములలో ప్రభు ఇలాగ చేసిన అనుకొని 5 నెలలు ఇతరుల కంట పడకుండాను. పిల్లల కోసం ఎదురు చూసి ఉంటే వాళ్ళకి కళ కలిగింది. ఎన్నో ఎక్కువ సంవత్సరాల తర్వాత కలిగింది. వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళు గర్భంతో ఉంటే చుట్టూ ఉన్న వాళ్ళు కొద్దిగా నవ్వుకోవచ్చు, ఇంత కాలానికి మీకు ఆమె ఏమో మొత్తానికి 5 నెలలు ఎవరి కళ్ళ కనబడకుండా వెళ్ళిపోయింది, దాక్కుంది. మొత్తానికి అయితే 6వ నెలకు ఏం జరిగిందంటే గబ్రియల్ అనే ఒక దేవత వచ్చింది. ఎవరి దగ్గరకు వచ్చిందంటే మరియ దగ్గరకు వచ్చింది. 26వ వచనం 27వ వచనం చదువుకుంటూ వెళ్ళిపోతాం చూడండి. 6వ నెలలో గబ్రియల్ అనే దేవదూత గలిలయలోని నజరేతు అనే ఊరిలో దావీదు వంశస్థుడైన యోసేపును ఒక పురుషునికి ప్రదానం చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడిన. ఆ కన్యక పేరు మరియా. మరియ యొద్దకు గబ్రియల్ దేవత వచ్చింది. ఆ గబ్రియల్ దేవత వచ్చి మాట్లాడుతూ ఉంది. 28వ వచనం, ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూసి, దయాప్రాప్తురా, నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పాను. నీకు శుభం. దేవుని దగ్గర నుండి వర్తమానం వచ్చింది. దేవుని దగ్గర నుండి వర్తమానం వచ్చింది. నీకు వచ్చింది కూడా కీడు కాదు, శుభం. ప్రియమైన దేవుని పిల్లరా, దేవుని దగ్గర నుండి కీడు రావచ్చు, దేవుని దగ్గర నుండి శుభం కూడా వస్తాయి. మేలు కీడు అన్ని ఆయన దగ్గర నుండి వస్తాయి. ఒక పట్టణం బాగుపడాలన్నా, ఒక పట్టణం నాశనం కావాలన్నా దేవుని నుండి ఆజ్ఞ బయలుదేరితేనే జరుగుతుంది. ఈరోజు ఎందుకంటే టౌన్ అంతా చెట్లు ఇరిగిపోతున్నాయి, వాతావరణం మారిపోయింది అనుకోవచ్చు మనం, కానీ అలా జరిగిందన్నా దేవుడే కాదు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇక్కడ మరియకు గబ్రియల్ దేవుడు తీసుకొని వచ్చిన సమాచారం
శుభవచనాన్ని తీసుకొని వచ్చింది. అసలు ఏంటి శుభవచనం అని అడిగినప్పుడు ఆ దేవుడితో చెప్పింది, నువ్వు భయపడవలసిన అవసరం లేదు. ఏదో ఈ శుభవచనం ఎలా ఉంటుందో, ఎంత విధంగా పెద్దగా ఉంటుందో నువ్వు భరిస్తావో లేదో నువ్వు ఆలోచన పడవచ్చు, నువ్వు భయపడాల్సిన అవసరం లేదు అని ఏం చెప్పిందంటే చూడండి ఒకసారి. భయపడవలసిన, ఇదిగో నీవు గర్భం ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు. భయపడవలసిన, ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయన ఇచ్చును. ఆయన యాకోబు వంశస్థులను యుగ యుగములు ఏరును. ఆయన రాజ్యము అంతము లేనిదై ఉందని ఆమెతో చెప్పాను. ఇలా చెప్పిన తర్వాత నేను పురుషుని ఎరగంటాను అని అలా మాట్లాడింది. మొత్తానికి అయితే దేవుడితో ఇంకా కొన్ని విషయాలు మాట్లాడింది. అలా మాట్లాడిన తర్వాత మరియ ఈ మాటలన్నీ విన్న తర్వాత అప్పుడు ఆమె ఒక ఆలోచన మొత్తానికి ఒక డెసిషన్ తీసుకుంది. 38వ వచనం తర్వాత పేజీ 38వ వచనం. అందుకు మరియా, ఇదిగో ప్రభు దాసురాలను, నీ మాట, ఇదిగో దేవుడు నీకు చెప్పాడు కదా, నువ్వు నాకు చెప్పావు కదా, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక. నేను నీ మాట చొప్పున నాకు జరుగునుగాక. ఇదేం శుద్ధి ప్రియమైన దేవుని పిల్లారా. అయితే మొత్తానికి ఈ విషయాలన్నీ గబ్రియలు దేవదూత మరియకి చెప్పింది. ఇప్పుడు మరి ఏం చేసిందంటే ఎలిజబెత్ దగ్గరికి వెళ్ళిపోయింది. 41వ వచనం 40-41 జకరియా ఇంటిలో ప్రవేశించి 39 కూడా చదువుకున్నాం ఒకసారి పోవాలంటే. ఆ దినముల యందు మరియ లేచి యూదా ప్రదేశంలోని కొండసీమలో ఉన్న ఒక ఊరికి త్వరగా వెళ్ళి జకరియా ఇంటిలో ప్రవేశించి ఎలిజబెత్కు వందనం చేశాను. ఎలిజబెత్ మరియకు వందనవచనం వినగానే ఆమె గర్భంలోని శిశువు గంతులు వేసెను. అంతటా ఎలిజబెత్ పరిశుద్ధాత్మతో నిండుకొనిదై బిక్కరగా ఇట్లనను. దేవుడితో వచ్చింది, గబ్రియలు దేవుడితో వచ్చి మరియతో మాట్లాడింది. ఇప్పుడు ఈ మరి ఏం చేసిందంటే దేవుడు చెప్పిన విషయాలన్నీ విన్నది. విన్న తర్వాత ఎలిజబెత్ దగ్గరికి వెళ్ళిపోయింది. ఆ ఎలిజబెత్ దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత ఎలిజబెత్ మరియను చూసి పరిశుద్ధాత్మతో కొన్ని విషయాలు మాట్లాడుతూ వచ్చింది. అలా మాట్లాడుతూ ఒక వచనం చెప్పించండి. 45వ వచనం. ప్రభు ఆమెకు గబ్రియలు దేవదూత ద్వారా తెలియజేయించిన మాటలు సిద్ధించును గనుక ఆమె నమ్మింది. నమ్మిన ఆమె ధన్యురాలు. దేవుడు చెప్పిన మాటలు ఆమె నమ్మింది. ఇదిగో నువ్వు గర్భం ధరిస్తావు, ఆయన కంటావు, ఆయన యాకోబు వంశస్థులను యుగములు ఏలుతాడు. ఇలా విషయాలన్నీ చెప్పిన తర్వాత ఆమె వినింది. ఆమె విన్న తర్వాత ఈమె దగ్గరకు వచ్చిన తర్వాత ఈమె పరిశుద్ధాత్మతో మాట్లాడింది. ప్రభు ఆమెకు తెలియజేసిన మాటలు సిద్ధించును గనుక నమ్మిన ఆమె ధన్యురాలు. ఇక్కడ ఎలిజబెత్ మరియ గురించి ఏం మాట్లాడిందంటే ధన్యురాలు. గుర్తుపెట్టుకోండి, నేను చెప్పే పదాలు గుర్తుపెట్టుకుంటారండి. ఆమె ధన్యురాలు, మరియ ధన్యురాలు అని ఎవరు చెబుతున్నారు ఇక్కడ? పరిశుద్ధాత్మ ద్వారానే చెప్తా ఉంది. అయితే చెప్పే ఆమె ఎవరంటే ఎలిజబెత్. ఒక స్త్రీ ఎలిజబెత్ మరొక స్త్రీతో చెప్తా ఉంది, నీవు ధన్యురాలవు. ఓకే, తర్వాత ఇప్పుడు మరియ గురించి చెప్పుకుంటా ఉంది. 46వ వచనం దగ్గర నుండి. అప్పుడు మరియ ఇట్లనే, నా ప్రాణము ప్రభువును గనపరుచున్నది. 47వ వచనం. ఆయన తన దాసురాలి దీనస్థితిని కటాక్షించను. నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించను. సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యములు చేశాను కనుక ఇది మొదలుకొని అన్ని తరముల వారు నన్ను ధన్యురాలందరూ. ఇప్పుడు ఎవరంతా ఉన్నారంటే ఆమె అనుకుంటా ఉంది. ఇప్పుడు ఆమె గురించి ఆమె అన్ని తరంలో ఉన్నవాళ్ళు అందరూ, వచ్చే వాళ్ళందరూ, పుట్టబోయే వాళ్ళందరూ నన్ను ధన్యురాలు అంటారు అని మరి అంటా ఉంది. ఎలిజబెత్ మరి గురించి అనింది, నువ్వు ధన్యురాలు.
మరియ గురించి అనుకుంది, ఇదిగో నేను ధన్యురాలను. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇక వచ్చే వాళ్ళు అన్ని తరాలలో ధన్యురాలని ఆమె అన్నారు. నిజంగా లోకరక్షకునికి ఈ భూమి మీద లోకరక్షకుడు అడుగు పెడతా ఉన్నాడు. ఆ లోకరక్షకుడుకు ఆయనకు జన్మ ఇవ్వడం అనేది గొప్ప భాగ్యం. ఎంతో మంది ఎదురు చూసి ఉంటారు, ఆయన మా నడుపులో పోతే బాగుంటారు, మా నడుపులో పోతే బాగుంటారు. ఎవరైనా మంచి వాడిని చూసినప్పుడు ఇలాంటి కొడుకు నాకు కూడా పుట్టింటే బాగుంది అనిపిస్తారు. దుర్మార్గుడు పుట్టాడు అనుకో, ఎవరైనా కొడుకు పుట్టి దుర్మార్గంగా ఎవరో ఒక అమ్మాయిని ప్రేమించి పాడు చేసి పోలీసులకు దొరికాడు అనుకో, అప్పుడు తల్లిదండ్రులు అనే మాట, వీడు మా కడుపులో చెడబుట్టాడు, వీడు పుట్టకపోయినా బాగుండు అనే విధంగా అంటారు. ప్రియమైన దేవుని పిల్లలారా, యేసుక్రీస్తు ఆయన లోకరక్షకుడు. ఆయన గురించి ప్రవచనం ముందే వ్రాయబడింది. ఆయన వస్తాడని తెలిసి ఉంటే ఆ సమాచారం విన్న స్త్రీలందరూ ఎదురు చూసుకుంటారు, మా కడుపులో పుడతాడేమో, మా కడుపులో పుడతాడేమో. మొత్తానికి మరే అవకాశం వచ్చింది. మరే అవకాశం వచ్చిన తర్వాత ఆమె ఎలిజబెత్ దగ్గర వచ్చిన తర్వాత ఎలిజబెత్ పరిశుద్ధాత్మతో, ఇదిగో మరియా నువ్వు ధన్యురాలవు ఎలిజబెత్ అనేది. ఈ విషయాలన్నీ విన్న తర్వాత, అర్థం చేసుకున్న తర్వాత మరియ కూడా నన్ను వచ్చే తరాల్లో అందరూ ధన్యురాలంటారని ఆమె గురించి ఆమె అనేది. ఇంకా ఆలోచిస్తే వేరొక స్త్రీ మరియ గురించి నువ్వు ఆమె ధన్యురాలని కూడా అనేది. చూద్దాం ఒకసారి లూకాసు వార్త, ఇదే లూకాసు వార్త 11వ అధ్యాయం. లూకాసు వార్త 11వ అధ్యాయం. లూకాసు వార్త 11వ అధ్యాయం 27వ వచనం. ఆయన ఈ మాటలు చెప్పుచుండగా యేసుక్రీస్తు పెరిగి పెద్దయ్యాడు. జన సమూహం మధ్య వాక్యం చెప్తా ఉన్నా ఆ టైంలో జరిగే సందర్భం. ఆయన ఈ మాటలు చెబుతుండగా ఆ సమూహంలో ఉన్న ఒక స్త్రీ ఆయనను చూచి యేసుక్రీస్తును చూసింది. చూసి నిన్ను మోసిన గర్భమును నీవు పొడిచిన స్తనములను ధన్యములైనవని కేకలు వేసి చెప్పగా, యేసుక్రీస్తు చెప్పిన మాటలు చూసి ఆయన దయగల మాటలు విని ఆనందపడి ఆశ్చర్యపోయి, ఇంత మంచి మాట చెప్తా ఉన్నాడు ఆయన. అసలు ఏ తల్లి కన్నా బిడ్డో ఆయన, నీ తల్లి ఎవరో కానీ, అసలు నీకు పాలిచ్చి పెంచిన తల్లి ఎవరో కానీ, నిన్ను మోసిన ఆ తల్లి ఎవరో కానీ ధన్యురాలని ఒక స్త్రీ ఎవరితో చెప్తా ఉంది? ఎవరితో చెప్తా ఉంది? యేసుక్రీస్తు. ఎవరి గురించి చెప్తా ఉంది? మరియ గురించి. అంటే మరియ గురించి మరియ ధన్యురాలని ఎలిజబెత్ చెప్పింది. మరియ గురించి మరియనే నేను ధన్యురాలని చెప్పింది. మరియ గురించి ఒక ఆమె ధన్యురాలని చెప్పింది. ముగ్గురు చెప్పారు. ఇప్పుడు వ్యక్తుల ప్రకారం చూసుకుంటాం. ఇక యేసుక్రీస్తు ఏమైనా అన్నాడా? నా తల్లి ధన్యురాలని అన్నాడా? చూడండి, అక్కడే చూడండి 28వ వచనం. ఆయన అంటే యేసుక్రీస్తు ఆయన అవును అన్నాడా లేదా? రాగం అవును ఆమె అన్నింది. నిన్ను మోసిన గర్భము నీవు పుడిచిన స్థానములు ధన్యములైనవని కేకలు వేసి చెప్పినప్పుడు అప్పుడు యేసుక్రీస్తు అన్నాడు, అవును నా తల్లి ధన్యురాలే. ఎలిజబెత్ అనింది, మరియ అనింది. ఒక స్త్రీ మరియ ధన్యురాలు అని చెప్పింది. యేసుక్రీస్తు కూడా ఒప్పుకుంటున్నాడు, నా తల్లి ధన్యురాలు. ప్రియమైన దేవుని పిల్లారా, మరియ ధన్యురాలు. అయితే ఇక్కడ మనం ఆలోచించేది ఏంటంటే, యేసు తల్లి మరియ కంటే ధన్యురాలు. ఆశ్చర్యపోయే సంగతి. ప్రారంభంలో మనం అదే చదువుకున్నాం. భక్తుడు ప్రార్థన చేశాడు, ప్రభువా నీ ధర్మశాస్త్రం నేను చదివేటప్పుడు నా కళ్ళకు ఏం కనబడాలంటే, నేను చూసి చదవగానే ఆశ్చర్యమైన సంగతులు నా కళ్ళ కనబడాలి. అలాంటి ఆశ్చర్యపోయే సంగతులు నా కళ్ళకు నువ్వు కనబరచు. భక్తుడు అడిగాడు. మనం చదువుకుంటూ ఉంటే ఇది ఆశ్చర్యపోయే సంగతి. ప్రపంచానికి లోకరక్షకుని అందించినటువంటి ఒక మాతృమూర్తి, ఒక మరియ.
ఒక కన్యకగా ఒక లోకరాష్ట్రము జన్మ ఇచ్చినప్పుడు ఈరోజు ఆమె గురించి మరి ఎన్నో తప్పుడు వార్తలు, ఆమె గర్భం ధరించిందంటే ఏదో తప్పు చేసి ఉంటుంది, కన్యక ఎలాగంటుంది, ఇలా తప్పుడు మాటలు మాట్లాడినటువంటి సమాజం ఆ రోజు కూడా అని ఉంటారు. బైబిల్ చరిత్ర చదివితే యేషకు కూడా అసలు కొంచెం డౌట్ పడ్డాడు, దేవుడు వచ్చి చెప్పేంత వరకు సర్దుకోలేదు. ప్రియమైన దేవుని పేరు మరియ ధన్యురాలు, నా తల్లి ధన్యురాలని యేసుక్రీస్తున్నాడు. ఒక స్త్రీ ధన్యురాలు నీ తల్లి అని చెప్పినప్పుడు అవునని ఒప్పుకున్నాడు. ఎలిజబెత్ అసలు యేసు భూమి మీద పుట్టకమునిపే మరియ గురించి ఎలిజబెత్ పరిశుద్ధాత్మతో చెప్పింది, నువ్వు ధన్యురాలు. మరి కూడా నేను ధన్యురాలను, వచ్చే తరాల్లో నన్ను ధన్యురాలు అంటారని ఆమె కూడా నింది. మొత్తానికి ఆమె ధన్యురాలు. అయితే యేసు తల్లి కంటే ధన్యురాలు ఎవరు, మరియ కంటే ధన్యురాలు ఎవరు? అక్కడే యేసుక్రీస్తు చెప్పాడు చూడండి. 11వ అధ్యాయం లూకా సువార్త 11వ అధ్యాయం 28వ వచనంలో చెప్తా ఉన్నాడు. ఆయన అవును నా తల్లి ధన్యురాలే, అవును, కానీ దేవుని వాక్యము విని దానిని గైకొను వారు మరీ ధన్యులు. నా తల్లి ధన్యురాలు. ఓకే, నా తల్లి మాత్రమే కాదు, మీరు కూడా ధన్యులు అయిపోతారు. మీరు దేవుని వాక్యం విని ఎప్పుడైతే పాటిస్తారో నా తల్లి కంటే మీరు మరీ ధన్యులు. ప్రియమైన దేవుని పిల్లలారా, అంటే దేవునికి ఇష్టం, దేవుడిలో లోకానికి మనం వెళ్తాం అన్నమాట. ధన్యతల గురించి మరి ఆయా సంఘాల్లో చెప్తూ ఉంటారు. హృదయశుద్ధి గలవారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. మరి ఇలాంటి విషయాలని ధన్యతల గురించి ఎన్నో చదువుకుంటూ ఉంటారు, నోటి కంఠస్థం చేసి ఉంటారు. నువ్వు ధన్యుడు కావాలంటే కంఠస్థం చేస్తే సరిపోదు, నోటికి వచనాన్ని బయటికి వస్తే సరిపోదు. వాక్యం విన్న వాక్యం నీ నోట్లో కంఠస్థం రాకపోయినా నీ జీవితంలో నువ్వు అమలు చేయాలి. వాక్యానుసారమైనటువంటి జీవితం నువ్వు గడిపితే నీవు యేసు తల్లి, ఆ రోజు యేసును కన్నా తల్లి మరే కంటే ఈ రోజు నువ్వు మరీ ధన్యుడు ధన్యురాలు అయిపోతావు. నీకు ఛాన్స్ ఇచ్చాడు. ఆ రోజు యేసును కన్నది ఆమె మరీ ధన్యురాలు, నా కడుపులో పుట్టింటే, లేదనుకుంటే నేనే ఆ తరంలో యేసుకు జన్మనిచ్చి ఉంటే నాకు ఛాన్స్ వచ్చేది కదా అని మనం అనుకోవచ్చు. ప్రియమైన దేవుని పిల్లారా, నువ్వు కూడా ధన్యురాలవు. ధన్యుడు కావడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. దేవుడు పక్షపాతి కాడు. యేసు తల్లి మరే కంటే మరి ధన్యులుగా ఉండాలంటే నువ్వు వాక్యాన్ని వినాలి, పాటించాలి. ప్రియమైన దేవుని పిల్లారా, అయినా కానీ ఇంకొంచెం ప్రశ్న వస్తాయి. సరే, ఇంతవరకు బాగానే ఉంది, కనీసం యేసుక్రీస్తు తమ్మునిగా అయినా పుట్టితే బాగుంది కదా, యేసుక్రీస్తుకు చెల్లెలుగా పుట్టినా బాగుంది కదా. ఈ డౌట్ వచ్చింటారు కొన్ని ప్రశ్నలు. కనీసం యేసుక్రీస్తును కనకపోయినా ఆయనకు కనీసం చెల్లెలుగా అయినా పుట్టితే బాగుంది, కనీసం ఆయన తమ్ముడిగా పుట్టినా బాగుంది. అసలు నేను చూసే వాడిని. ప్రియమైన దేవుని పిల్లారా, అయితే యేసుక్రీస్తు శరీర బంధం కంటే ఆత్మ బంధం దానికి ఎక్కువ విలువ ఇచ్చాడు. శరీర బంధం కంటే ఆత్మ బంధంకి ఎక్కువ విలువ ఇచ్చాడు యేసుక్రీస్తు. ఒక సందర్భం చూద్దాం. మత్తయి సువార్త మనం ముగింపులోకి వస్తా ఉన్నాము. మత్తయి సువార్త 12వ అధ్యాయం 12వ అధ్యాయం 46వ వచనం దగ్గర ఉంది. ఆయన జనసమూహములతో ఇంకా మాట్లాడుచుండగా ఇదిగో ఆయన తల్లియు సహోదరులను ఆయనతో మాట్లాడగోరుసు వెలుపల నిలిచి ఉండేది. యేసుక్రీస్తు యొక్క తల్లి, యేసుక్రీస్తు యొక్క సహోదరులు వచ్చారు, యేసు దగ్గర వచ్చారు. వాళ్ళు ఎందుకు వచ్చారో ఇక్కడ రాయబడలేదు. వాళ్ళు ఇంటికి పిలుచుకోవడానికి వచ్చారు, ఏదైనా కార్యక్రమం ఉంటే అక్కడికి రమ్మని పిలవడానికి వచ్చారు, మనకు చెప్పలేదు. ఇక్కడ యేసు తల్లి, ఆయన సహోదరులు యేసుతో మాట్లాడడానికి వచ్చారు. ఈయన చుట్టూ జనాలు ఉన్నారు, ఆయన చెప్పే ప్రసంగం వింటా ఉన్నారు.
ఆ టైంకి ఒక వ్యక్తి వచ్చి చెప్పాడు, ప్రభా ఇదిగో నీ తల్లి నీ సహోదరులు అక్కడ ఉన్నారు, ఇదిగో ఏదో నీతో మాట్లాడాలని ఉన్నారు అని అన్నప్పుడు అప్పుడు యేసుక్రీస్తు ఏమన్నాడో ఒకసారి మనం చూద్దాం. 48వ వచనం. అందుకు ఆయన తనతో ఈ సంగతి చెప్పిన వారిని చూసి, నా తల్లి ఎవరు, నా సహోదరులు ఎవరు అని చెప్పి తన శిష్యుల వైపు చేయి చాపి, ఇదిగో నా తల్లియు నా సహోదరులు, పరలోకమందు ఉన్నటువంటి నా తండ్రి చిత్త ప్రకారం చేయువాడే నా సహోదరుడు, నా సహోదరి, నా తల్లి. దేవుడు శరీర బంధానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాడా, లేదా ఆత్మీయంగా ఆత్మ బంధానికి ప్రాధాన్యత ఇచ్చాడంటే ఇక్కడ యేసుక్రీస్తు గురించి నాకు అర్థమయ్యే విషయం ఏంటంటే ఆయన ఆత్మ బంధంకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాడు. ఇదిగో నా తల్లి నా సహోదరులు వచ్చారు కదా, కొద్దిసేపు మీరు వాక్యం వినకుండా ఆగిపోండి, కొద్దిసేపు రెస్ట్ తీసుకోండి, దేవుని వాళ్ళతో మాట్లాడొస్తారని వెళ్ళలేదు. ఏమైనా దేవుని పిల్లలారా, వాక్యం వినబడుతున్నప్పుడు కానీ వాక్యం చెప్పేటప్పుడు కానీ ఇక మధ్యలో ఏ డిస్టర్బెన్స్ జరిగినా కానీ ఏ వార్త వచ్చినా కానీ దానికి ప్రాధాన్యత ఇవ్వకూడదు. అసలు వింటా ఉంటాం, మధ్యలో ఫోన్ వచ్చిందనుకో ఫోన్ కట్ చేయాలి. వాక్యానికి ప్రాధాన్యత ఇవ్వాలి. ఏమైనా దేవుని పిల్లలారా, ఇక్కడ వాక్య ప్రకారంగా పరలోకంలో ఉన్నటువంటి దేవుని చిత్త ప్రకారం చేయువాడే యేసుక్రీస్తు ఏమంటున్నాడంటే నా సహోదరుడు అతడే, నా సహోదరు ఆమె, నా తల్లి ఆమె. నాకు తల్లిగా శరీర ప్రకారంగా మరియ తల్లి. నువ్వు కూడా నాకు తల్లివి కావాలంటే దేవుని మాట ప్రకారంగా నువ్వు జరిగించాలి. నువ్వు నాకు సహోదరుడిగా ఉండాలంటే ఇదిగో దేవుడు చెప్పాడు కదా, దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి. అలా చేస్తే నీవు నాకు సహోదరుడు, అలా చేస్తే నీవు నాకు తల్లివి. ఏమైనా దేవుని పిల్లలారా, యేసు తల్లి మరియ కంటే ధనులెవరు? పరలోకంలో ఉన్నటువంటి దేవుని చిత్త ప్రకారం ఎవరైతే చేస్తారో వాళ్ళందరూ యేసు తల్లి. ఆ రోజు మరియ ఆమె 9 నెలలు మోసింది. ఈరోజు దేవుని మాటలు నీ హృదయంలో పెట్టుకొని నీ జీవితాంతం నువ్వు పాటిస్తూ మోస్తూ వెళ్ళిపోతే ఆమె కంటే ధన్యురాలు. ఈ భూమి మీద ఈ జీవితకాలం ముగిసిన తర్వాత పరలోకంలో నీకు స్థానం ఉంటుంది. దేవుని యొక్క ముఖాన్ని చూసే భాగ్యం దక్కుతుంది. నువ్వు ధన్యుడు అయిపోతావు. హృదయశుద్ధి గల వారు ధన్యులు, పరలోక రాజ్యం వారికి. ఏమైనా దేవుని పిల్లలారా, యేసు తల్లి మరియ కంటే ధన్యులు ఎవరు? దేవుని మాట ప్రకారంగా బ్రతికిన వారే ధన్యులు, మరీ ధన్యులు. ఏమైనా దేవుని పిల్లలారా, ఇక విషయాలన్నీ అర్థమయ్యాయని ఆశిస్తూ ఉన్నాం. మరి చిన్న ప్రార్థన చేసుకుందాం, ముగించుకుందాం. పిల్లలు, పరలోకమందు ఉన్నటువంటి మా ఇంటి తండ్రి, నీ యొక్క పరిశుద్ధమైన ఉన్నతమైన నామం బట్టి మరొకసారి ప్రార్థిస్తామా. మీరు పక్షపాతి కారని నీ యొక్క జీవగ్రంథంలో వ్రాయబడింది. ఒకనాడు మరియకు అవకాశం ఇచ్చాను, నీ కృప పొందింది, లోకరక్షణకి జన్మ ఇచ్చిన నీ యొక్క మాట ప్రకారంగా జీవిస్తూ నీ చిత్తాన్ని నెరవేరిస్తే ఒక స్త్రీగా ఆమెకు తల్లి అయ్యే అవకాశం, నీ చిత్తాన్ని నెరవేరిస్తే యేసుకు సహోదరుడుగా ఉండే భాగ్యం ఆయన మీరు ఇచ్చారు, అవకాశం ఇచ్చారు. వాక్యానుసారంగా మరి జీవిస్తే నిత్య రాజ్యంలోకి మేము చేరుకుంటాం. ఎన్నో విషయాల ద్వారా మమ్మల్ని బలపరుస్తూ ఉన్నారు ఆయన. ఈ యొక్క విషయాలన్నీ వింటున్న మేము విశ్వాస జీవితంలో ఏమాత్రం సన్నగిలకుండా విశ్వాసంలో అభివృద్ధి పొందే అవకాశం కల్పిస్తుంది. ఎందరైతే ఈ యొక్క మాటలు విన్నారో నేర్చుకున్నారో ఈ విషయాలు అనేకులకు తెలియజేసి
అనేకులను వాక్యంలో బలపరిచి పిల్లలుగా ఉండడానికి అవకాశం కల్పిస్తుంది. కూడి వర్షం నుండి ప్రతి బిడ్డను తండ్రి జ్ఞాపకం చేసుకొని ప్రతి ఒక్కరి యొక్క అక్కరను తండ్రి మీరు తీర్చుకోమని అనారోగ్యంతో ఉన్న విషయాన్ని ప్రార్థిస్తున్నాం నాయన. ఈ యొక్క దైవ హస్తం చేత స్వస్థపరచమని కోరుస్తున్నాం. కాలేజ్ ఆఫ్ బైబిల్ టెక్నాలజీ ఆలయ ప్రసంగంలో ఉన్నటువంటి నీ యొక్క ప్రతి బిడ్డను తండ్రి జ్ఞాపకం చేసుకున్నాం. మేమందరం మరి వాక్యవంతు మరి ఒక్కటిగా ఉంటూ ఈ చిత్తాన్ని నెరవేర్చే పిల్లలుగా ఉన్నట్లు అవకాశం కల్పిస్తున్నాను. ఈ యొక్క కృపా కటాక్షములు మా మీద ఉంచమని ఈ ప్రార్థన ఈ ప్రేమవాడైనటువంటి యేసుక్రీస్తు ద్వారా అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్.